సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సెషన్ అండి. సో మరి నా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సెషన్ మనకి జనవరి 1 నుండి 15 ఓకేనా, జనవరి 1 నుండి 15 2025లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా, పాకిస్తాన్, అంటే డెన్మార్క్ దేశం, గ్రీస్, పనామా, సొమాలియా, పాకిస్తాన్ ఈ దేశాలు న్యూస్లో ఉన్నాయి. సో ఎలా డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా, పాకిస్తాన్ దేశాలు న్యూస్లో ఉన్నాయంటే ఈ 5 దేశాలు కూడా ఓకేనా, ఈ 5 దేశాలు కూడా రాసుకున్నాం మరొకసారి. సో ఒకటి ఏదేది డెన్మార్క్ దేశం, ఒకటి డెన్మార్క్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రీస్ దేశం అండి ఓకేనా, గ్రీస్ దేశం, డెన్మార్క్, గ్రీస్, తర్వాత వచ్చేసి పనామా, సొమాలియా, పాకిస్తాన్, పనామా, సొమాలియా, సొమాలియా, పాకిస్తాన్ ఈ దేశాలు ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే జనవరి 1 నుండి 15 2025 ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ఇక్కడ ఈ 5 దేశాలు కూడా ఈ 5 దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ 5 దేశాలు కూడా మనకి సభ్య దేశాలుగా ఉన్నాయి, అంటే తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయి అన్నమాట. తాత్కాలిక సభ్య దేశాలు అనగా నాన్ పర్మనెంట్ కంట్రీస్. ఈ తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీ కాలం ఎంత ఉంటుందంటే 2 years మాత్రమే ఉంటుంది అనమాట. మన భారతదేశం కూడా 8 సార్లు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది అనమాట, పనిచేసింది కూడా. కాబట్టి 2025 నుండి 2026 అంటే 2 సంవత్సరాల పాటు ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా చేరిన దేశాలంటే ఇక్కడ డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా, పాకిస్తాన్ చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక్కడ డెన్మార్క్, గ్రీస్. సో డెన్మార్క్ అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి డి వస్తుంది, గ్రీస్ అంటే ఒక జీ వస్తుంది, డీజీ అనమాట, డీజీ. సో ఇక్కడ పనామా పి అనేది వస్తుంది, సొమాలియా ఎస్ అండ్ మళ్ళీ పిఎస్పి, ఇట్లా డిఎస్పి లాగా పిఎస్పి అని గుర్తుపెట్టి డీజీ అంటే ఇక్కడ డీజీ అంటే డెన్మార్క్, గ్రీస్ దేశాలు, పిఎస్పి డిఎస్పి లాగా బిఎస్పి మనకు. సో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా డిఎస్పి, అట్లా మనకి పిఎస్పి. సో ఇట్లా మన గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా, పాకిస్తాన్ దేశాలు 2025 సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా చేయడం జరిగిందనమాట. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆసియా ఖండం నుండి అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేరింది తాత్కాలిక సభ్య దేశంగా. ఏ ప్లేస్లో అంటే జపాన్ దేశం మొన్నటి వరకు ఆసియా ఖండం నుండి ప్రాతినిధ్యం ఉండేది తాత్కాలిక సభ్య దేశంగా. ఇప్పుడు మనకి జపాన్ స్థానంలో పాకిస్తాన్ చేరినట్టు చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్గా అడగవచ్చు. 2025-26 ఈ యొక్క 2 సంవత్సరాల కాలానికి గాను ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది ఏంది అనొచ్చు. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరిన దేశాలంటే ఇక్కడ డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా, పాకిస్తాన్ అండి. డెన్మార్క్ రాజధాని అంటే కోపెన్హాగన్. సో ఇట్లా కూడా అడగవచ్చు, కొన్ని ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు రాజధానుల పైన అడుగుతున్నాడు కాబట్టి డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్. సో ఈ పర్యావరణాన్ని కాపాడడంలో డెన్మార్క్ ఎంతో పేరుందన్నమాట. అండ్ గ్రీస్ రాజధాని వచ్చేసి ఏథెన్స్ అని చెప్పేసి అంటాం. పనామా రాజధాని పనామా సిటీ. సొమాలియా రాజధాని వచ్చేసి అంటే మొగదీష్ అండి. మొగదీష్ అనేది సొమాలియా రాజధాని, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. సో ఇలా మనకి ఈ సంబంధించి ఒక అంతర్జాతీయ అంశం ఇది ఇంపార్టెంట్గా ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొకటి ఏంటి ఇక్కడ హ్యూమన్ మెటనిమో వైరస్ అండి. మరొకటి మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం హ్యూమన్ మెటనిమో వైరస్. మరి హ్యూమన్ మెటనిమో వైరస్ అండి. మరి హ్యూమన్ మెటనిమో వైరస్ అని చెప్పేసి అంటాం. మెటనిమో వైరస్ అని చెప్పేసి అంటాం. HMPV అని వస్తుంది. ఎట్లా అంటే హ్యూమన్ అంటే H రాస్తాం, M అంటే మెటా, న్యూమో అంటే ఎన్ని వస్తుంది అండి, అందుకు మెటనిమో అంటే న్యూమోనియా అనమాట, P వస్తుంది అనమాట, న్యూమో వైరస్. సో ఇట్లా ఇప్పుడు న్యూమోనియా అంటే ఇట్లా వస్తుంది కదండి, అందుకోసమే హ్యూమన్ మెటనిమో వైరస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. మరి హ్యూమన్ మెటనిమో వైరస్ ఇటీవల న్యూస్లో ఉంది.
సో ఎందుకోసం అంటే 2024లో సో ఈ వైరస్ అనేది చైనాలో బాగా వ్యాప్తి చెందింది. మన భారతదేశంలో కూడా 2025లో మన భారత్లో మొదటి కేసు 2025లో ఈ యొక్క HMP వైరస్ కేసు అనేది కర్ణాటకలో వచ్చిందండి. కర్ణాటకలోని బెంగళూరులో రావడం జరిగింది అనమాట. కర్ణాటకలోని బెంగళూరులో రావడం జరిగింది. అలా అందుకోసమే న్యూస్లో ఉండడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరొక అంశం ఉంది. ఏంటంటే ఇక్కడ మరి హ్యూమన్ మెటనిమా వైరస్ ప్రపంచంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో ప్రపంచంలో మొదటిసారిగా ఈ యొక్క వైరస్ ఏ దేశంలో వ్యాపించిందంటే నెదర్లాండ్ దేశంలో రావడం జరిగిందండి. ప్రపంచంలో తొలిసారిగా ఈ యొక్క కేసు అనేది అంటే ఈ యొక్క వైరస్ కేసు అనేది 2001లో నెదర్లాండ్స్లో రావడం జరిగింది. సో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ మనం ఎట్లయితే ప్రికాషన్ తీసుకున్నామో అలా తీసుకుంటే ఇది మనకు పెద్ద ప్రమాదం ఏం కాదు అని చెప్పేసి మన ICMR శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. సో ICMR అంటాం. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఈ ICMRకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి ఎవరున్నారంటే రాజీవ్ బెహల్ ఉన్నారండి. రాజీవ్ బెహల్ అనేవారు సో ICMRకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అండ్ ఇక ఆరోగ్య విషయం పైన మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆరోగ్య విషయంలో మనం చూస్తే ఇక్కడ మనకు ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే జగత్ ప్రకాష్ నడ్డా అండి. ఎవరండి? జగత్ ప్రకాష్ నడ్డా. మరి జగత్ ప్రకాష్ నడ్డా గారు ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు జగత్ ప్రకాష్ నడ్డా గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి మనకి ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు. సో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఉంటుంది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకోసం 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత ఎంఫాక్స్ వైరస్ వల్ల కూడా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. అలాంటప్పుడు మనకి WHO కూడా ఇంపార్టెంట్ అండి. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. ఎవరండి? టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అనమాట. సో అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆరోగ్య విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకేనండి. ఇది మనకు వైరస్ న్యూస్లో ఉంది. మరొక కరెంట్ పేపర్కి వెళ్దాం. క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారాన్ని అభివృద్ధి చేసినట్టు ప్రకటించడం జరిగింది. మరి క్వాంటం పరిజ్ఞానంతో క్వాంటం పరిజ్ఞానంతో అంటే క్వాంటం సాంకేతికతతో క్వాంటం పరిజ్ఞానంతో ప్రపంచంలోనే ప్రపంచంలో క్వాంటం పరిజ్ఞానంతో ఒక పరమాణు గడియారాన్ని అంటే పరమాణు గడియారం అంటే సో మరి మరింతగా అత్యున్నతంగా పనిచేస్తుంది అనమాట. మోర్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట సపోర్ట్ అది. సో మరి ప్రపంచంలోనే ఇటీవల కాలంలో ఈ క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించుకున్న దేశం వచ్చేసి బ్రిటన్. ఇది సైనికుల యొక్క అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు GPS సంబంధం లేకుండానే సో సైనికులకు ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క గడియారం ద్వారా. అందుకోసమే ఒక్కోసారి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కూడా తప్పు చూపించిన సందర్భాలు ఉన్నాయి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం నావిగేషన్ సరిగా లేక ఒక్కోసారి కొన్ని లారీలు GPS ద్వారా అంటే ఇక్కడ నావిగేషన్ ద్వారా వెళ్తూ చెరువులో పడిపోయాయని చెప్పేసి అంటున్నాం. ఇవన్నీ అలాంటప్పుడు ఒక్కోసారి మనం చూస్తుంటాం. అలా కాకుండా ఈ పరమాణు గడియారం అనేది చాలా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది, సైనికులకు చాలా ఉపయోగపడుతుంది భద్రత విషయంలో అని చెప్పేసి క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారం అభివృద్ధి చేస్తున్నాం అనమాట. ఏ దేశం అది? బ్రిటన్ దేశం అండి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి అంతేకాదు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ఉందండి UN. ఐక్యరాజ్యసమితి అయితే 2025 సంవత్సరాన్ని 2025 ఎలా ప్రకటించింది అంటే ఇక్కడ సో 2025 అనౌన్స్డ్ బై UN యాజ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అనమాట. సో కొంచెం ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విషయంతో చూసుకోవాలండి. అంటే క్వాంటమ్ సాంకేతికతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ప్రధానమైన ఉద్దేశం అనమాట. అట్లా ఇక బ్రిటన్ అని చెప్పేసి అంటున్నాం కదా, బ్రిటన్ అని అంటున్నాం కాబట్టి బ్రిటన్ పైన ఒక విషయం ఉందండి. ఏంటంటే మరి బ్రిటన్కి ప్రస్తుత ప్రధాని వచ్చేసి మనకి కీర్ స్టార్మర్ అండి. ఎవరండి? కీర్ స్టార్మర్. బ్రిటన్కి ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరని చెప్పేసి అంటే కీర్ స్టార్మర్ అండి. ఎవరండి? కీర్ స్టార్మర్ అనేవారు సో బ్రిటన్కి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తారు అనమాట. అదొక నేపథ్యం. సో మనం క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారం అండి. ఓకేనా?